బ్రహ్మ సరస్వతి ఎక్కడి నుంచి ఉద్భవించింది? ఆయన వాక్కులోంచి వచ్చింది. ఆమెనే వెంటబడి ఆమెను భార్యగా చేసుకున్నాడు. అంటే దేవతలు చేస్తే తప్పు లేదా, మనం చేస్తే తప్పు వచ్చిందా అని వెంటనే మనం మామూలు వాళ్ళం, మనకి ఐడియాస్ అలాగే వస్తాయి. సృష్టి మొత్తమే ఆయన వాక్కు నుంచి వచ్చింది, ఉచ్చారణగా ఆయన వాక్కుగా వచ్చింది, ఉచ్చారణగా. ఆ వాక్కుగా రావడమే సరస్వతి అంటే. సరస్వతి అంటే అర్థం ఏంటి? సర ప్రసరణే. సర అంటే ఒక చోట నుంచి ఇంకో చోట ప్రసరించడం. వాక్ రూపమైనటువంటిది ఆవిడ, వాగ్దేవి. ఆ వచ్చినటువంటిది ఆయన యొక్క శక్తి, బ్రాహ్మి, బ్రహ్మ యొక్క శక్తి. ఇక్కడ అంటే సింబాలిక్గా చెప్పబడినటువంటి కథల్ని మన సినిమాలు వాటి చూసి అవి నిజం అలాగే మనల్ని మామూలు కథల్లాగా అనుకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అందుకని ఇది అక్కడ వేదంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా అర్థవాదములు అంటారు. ఒక అర్థవాదం అన్నమాట. అంతేగాని మామూలు కథ కాదు.